నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే రంజాన్ సీజన్ అయితే నడుస్తుంది. ఈ సీజన్ ఎక్కువ ఏం తింటారా? హలీం. సో హలీం తింటారు కాబట్టి మేమందరం చికెన్ హలీం అయితే వేయబోతున్నాం. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు కలర్ కోడి పిల్లలు అయితే తీసుకొచ్చారు. మన వాళ్ళు జాంబియాడ్ తెల్ల కూరని ఇట్లా తయారు చేసిండు. సో ఇవిటిని కట్ చేసుకొని ఈ వీడియోలో మేమైతే చికెన్ హలీం అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ మొత్తం నేను చేస్తా. నాకు ఐడియా అవుతుంది. ఆల్రెడీ ఒకసారి హలీం చేసినాం కాబట్టి. కాకపోతే నాకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పిన ఏంటంటే కడి చేసేది ఒక్కటి నాకు మంచి అనిపించేది. ఇగో మా దాంట్లో జాంబియాడ్ ఒకడు శేఖర్ ఆడు ఒకడు వీళ్ళిద్దరు ఏంటి అంటే వీళ్ళు పీరు దేవుళ్ళను బాగా అడ్జేస్తారు అన్నట్టు. సో అట్లా వీళ్ళు చికెన్ హలీం కాదు హలాలు చేస్తేనే తింటారట. అంటే కొంత కోసి దాన్ని అడ్జేస్తే తింటారట. పోయినసారి ఏదో వీడియోలో కూడా అట్లా చేస్తే చాలా మంది అట్లా వేయొద్దు అది అని అన్నారు. సో ఇగో వాని వల్ల అలాలు అయితే ఎత్తుండు. మళ్ళీ ఎవరు చేస్తాడు వాడు నేను. సో వాడైతే ఎత్తుండు. వాడు ఒకవేళ చికెన్ హలీం మొత్తం మంచిగా అయితే దాన్ని పార్సల్ తీసుకో ఇంటికాడ తింటాడు రాత్రి. సో అట్లా తీసుకోబోతున్నారు. ఏం చేస్తారో చేయర్రీ. కలర్ కోడ్ పిల్లల్ని అయితే కథం చేస్తారు. ఇక తెల్లగా ఉండే పొద్దుగానే తెచ్చినప్పుడు పండుకుంటుంది. ఇది అడే ఇక పండుకొని అడే అవుతుంది. కడేసేది వీడియోలో వద్దు. వీడు ఒకసారి జింగిడాడు ఏం చేసిండో ఒకసారి 3 నాటుకోళ్ళని తీసుకొచ్చి అవిటిని మంచిగా కడిగేసిర్రు. మంచిగా అంతా సక్సెస్ అయింది. ముక్కలు కొట్టనంటే నేను కొడతా అన్నాడు. ఏలు పెట్టి ఏలు మీద చంపాడు. ఇంకా అట్నే ఉన్నది ముక్క చికెన్ ముక్క కొడతావారా? ఇలా మటన్ పాషా సాయి మటన్ కాదు చికెన్. అది సాజిద్ పేర్రా కొట్టే చికెన్. ఇదైతే ముక్కలు మామిడుతాయిగా ఇంకా చిన్నవి. జాంబియాడ్ వద్దురా అంటే కోళ్ళతో హోలీ ఆడిండు. మొత్తం దీని మీద అంతే కలర్ కనబడుతుందా? పింక్ కలర్ కెమెరా ఏర్పడుతున్నారా? మంచి గడగాల దీన్ని. లేదో రోగం వస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో చికెన్ కట్ చేసిన. మంచి కట్ చేసినారా? మంచిగా బరాబర్ వస్తుందా? వాళ్ళు ఉడకబెట్టాడే కదా ఎట్లయినా కానీ మంచిగా కట్ చేస్తున్నా. మంచిగా కట్ చేస్తున్నా. పెడదాం ఇద్దరం కలిసి. ఏం పెడతావు? హలీం కాదు సరీస్ చికెన్ సెంటర్ పెడదాం. నేనే ఉంటా. మా సైడ్ ఎట్లా అంటారు అంటే చికెన్ హలీం ఏదైతే ఉంటుందో దాన్ని హరీస్ అంటారు. మటన్ హలీం ఏదైతే ఉంటుందో హలీం అంటారు. కాకపోతే కొన్ని జాగాల బయట ఎట్లా అంటారు అంటే అన్నిటినీ హలీమే అంటారు. చికెన్ హలీం మటన్ హలీం అంతే. అది పేరు ఒకటి వెళ్ళింది ఒకటే చెప్తారు. ఏంటి అన్నారు హలీం అంటారు. నీకు ఎట్లా పెడితే మంచిగా ఉంటుంది అనిపిస్తుందరా? నాకు హలీమే. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, చికెన్తో హలీం తయారు చేస్తున్నాం కదా, మటన్ తెచ్చి మళ్ళీ మటన్తో తయారు చేద్దాం. అది బ్లాగ్ ఛానల్ అయినా ఫ్యామిలీ ఛానల్ అయినా పెడదాం. వీడియో ప్రొసీజర్ ఎట్లా సేమే ఆల్మోస్ట్. అబ్బిగాడు వీడియోలో కనబడతలేడు, ఇంట్రెస్ట్ వస్తలేదు వీడియోలు బోరింగ్ ఉన్నాయి అంటారు. అబ్బిగాని రోజు పెడదాం. ఇంకేందిరా బాధ ఏంటంటే ఇప్పుడు చికెన్ నోట్లో మొత్తం ఊరిలో ఊరుతాయి. సో అది బాధ. కానీ ఇలా వాడే వచ్చిండు. ఏమంటుండ అంటే నేను ఉంటా తయారు చేసే కాడ చూస్తే ఎట్లా తయారవుతారు ఏం కథ అని. తర్వాత అయినాక పార్సల్ తీసుకోవతా అంటుండు. సో అట్లా మరి సరే నీ ఇష్టం అని రమ్మను. అవి కొడతావా? ఒకటి ఏలు పెట్టి ఏలు మీద చంపుడు. హలీం తయారు చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ కొద్దిగా పెద్దదే. అంతేకాకుండా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కావాలి. అప్రాక్సిమేట్లీ వీడియో మొత్తం దీనికి ఏదైతే ఖర్చు ఉందో హలీం తయారు చేయడానికి దగ్గర ఒక 5,000+ అయితే ఖర్చు అయితే అయింది. అయినా సరే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చినాము. వీడియో అయితే షూట్ చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి అది చెప్తా ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి. తెల్ల నువ్వులు, బిర్యానాకు, ఇలాచి, సాజీరా, జాంబియాడు, లవంగాలు, బాదం పప్పు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఆయిల్, 1 kg పెరుగు, ఎర్రపప్పు, కొరియాండర్ పౌడర్, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, గరం మసాలా,
ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఇంకా ఇవి ఏమిటంటే నిమ్మకాయలు, ఇంకా ఇది కళ్యామ కాదు పుదీనా, ఇంకా కొత్తిమీర, ఆవు నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ రవ్వ, ఉప్పు కారం అవుతారు. ఆవు నెయ్యి, ఆవు పాల నెయ్యిరా. ఆవు నెయ్యేనా, ఆవు పాలు. చలో ఈ ఐటమ్స్ అన్నింటిని ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని ప్రిపేర్ చేసేటివి ఉన్నాయి, కొన్ని డిఫరెంట్గా యూజ్ చేసేటివి ఉన్నాయి. ఎట్లా అంటే ఈ పప్పులు అన్నింటిని ఉడకబెట్టాలి, గోధుమ రవ్వ ఏదైతుందో దాన్ని నానబెట్టాలి. సో ఈ ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ చేసేద్దాము. మేబీ నాకు తెలిసి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దగ్గర ఒక అర్ధగంట పడుతుంది కావచ్చు. అర్ధగంట అంటున్నా, ఒక 4-5 గంటలు పడుతుంది కావచ్చు. సో స్టార్ట్ అయితే చేద్దాం. కావాల్సిన ఐటమ్స్ అన్ని కొలత ప్రకారం అయితే తెచ్చుకున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే గోధుమ రవ్వ ఏదైతుందో దాన్ని నానబెడుతున్నా. పెడదాం. ఏంటిదిరా? ఉప్మా నాట. గోధుమ రవ్వ ఏంటిది? గోధుమ రవ్వ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము తయారు చేయబోయే ఇది ఏదైతే ఉందో హలీము, ఇది నాకు తెలిసి బయట దాకా పోదు. ఖచ్చితంగా బయట వాళ్ళకి ఇచ్చేందని అయితే మిగిలది ఉన్నదంతా మా వాళ్ళు ఇన్నే ఫస్ట్ అంటారు. సో అందు గురించి డైరెక్ట్ చేతి పెడుతున్నాం. మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి అది అని కామెంట్ పెడతారు. సో ఈ హలీం తయారయ్యడానికి ఎంత చికెన్ యూజ్ చేస్తున్నామో అంటే దగ్గర 4 కిలోలు వెళ్ళింది. 3 కోళ్ళను కొత్తే 4 కిలోల చికెన్ అయితే యూజ్ చేస్తున్నాము. నాకు 5 కిలోలు ఉండే, కాకపోతే కొద్దిగా తక్కువైన చికెన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ 4 కిలోల చికెన్ యూజ్ చేసి హలీం అయితే తయారు చేద్దాం. హలీం మొత్తం అయిపోయాక లాస్ట్ ఇట్లా మీద ఉల్లిగడ్డలు గోలి చేయనికి ఉల్లిగడ్డలు అయితే పోతున్నా, సన్న గోయాలి మొత్తం. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు లాస్ట్కి కన్నా తిన్నకాడ మీరు చూసిరు కావచ్చు. ఓన్లీ దానికోసం ఉల్లిగడ్డలు, రెసిపీలు ఉల్లిగడ్డలు అవసరం లేదు. ఏ కర్రీగా ఉంటే చూరుగా కర్రే అవే నా లెక్కుంటే డైలాగ్ ఇవ్వు. అన్ని కొలతల ప్రకారమే తెచ్చుకున్నాం, కానీ ఈ పప్పులు కొద్దిగా ఎక్కువ తీసుకొచ్చినాం. స్టూడియోలో ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే స్టూడియోలో వండుకోవచ్చు అని చెప్పేసి అందుకోసం కొద్దిగానే ఎత్తునిగా దారా. అబ్బి కందిపప్పు ఏది? ఇదేం పప్పురా? ఏం పప్పు? ఇదేం పప్పురా? ఇదేం పప్పురా? రౌండ్ పప్పు. ఏమంటారా మా దాంట్లో? ఇదేం పప్పురా? పెసరపప్పు. పెసరపప్పు గుర్తు అట్టినరా. ఎర్రపప్పు లేదా? ఎర్రపప్పు ఎర్రపప్పు తిన్నా ఒకటే తెలుసు నాకు. తెల్లారి స్టూడియోలు ఉంటుంది మొత్తం టాప్ లేచిపోతుంది. ఇదేం పప్పురా? కందిపప్పురా జింగిడిగా. శనగపప్పు. పెసరపప్పు ఇంత చూపిగా. ఏది ఇదిరా, అది ఇది పెసరపప్పు. ముంగ్ దాల్. ఇది వచ్చేసి రెడ్ దాల్. ఎర్ర కందిపప్పు అంటారు కొన్ని జాగాల, మాదికేమో ఎర్రపప్పు అంటారు. ఎర్ర కందిపప్పు అంటే ఎవరు తెలియదు, ఎర్రపప్పు అంటే ఇస్తారు. నాకు తెలుసు ఏమని ఎర్రపప్పు అది గంటలు వేసినట్టు తెచ్చిగారా ఉడక. ఎందుకు ఉడకదురా? గీత పెద్ద బాగా పడతాయి కావచ్చు. ఆ కందిపప్పు కనుక మస్తు టైం పడుతుంది. దేని మీద పెడదాం? ఉడతామా? పెద్ద బాగా తీసుకురా. ఈ కుకింగ్ వీడియోలో పుణ్యమా అని మేము ఎన్ని బౌళ్ళు కొన్నామో అంటే దగ్గర ఒక ఇంట్లో ఎన్ని అయితే సామాన్లు కావాలో అన్ని సామాన్లు ఉన్నాయి మా దగ్గర. అన్నీ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఇదేంద్ర అతుకుని వెరైటీ. అందుకోసమే గంటీలా జల్లి అజ్జా అబ్బాస్ మళ్ళీ అంటుకుంది కానీ దీనికి. అరే వాటర్ వేరా. అరే ఈ సైడ్ పెట్టు. అరే ఈ సైడ్ పెట్టు, కాలుతుంది. అరే మెల్లగా నీళ్ళు చురుకా అంటే సురుకా అన్నట్టు. ఏ దేశమో మామిడా పోయిద్దామా చెప్పండి. చాలరా పోయి ఇంకా పోయాను ఉడకండి. ఏమో చేస్తాం చాలా కట్టినట్టు పోయిరా రై. జాంబేమో చేస్తుండే. ఒప్పుడు అయిపోతుంది ఇంకా సీట్లు నీళ్ళు. పోయిరా పోయి. పొంగు రావాలి చెప్తా సంగతి. పోయి ఖరాబ్ అయితే నిన్న పెడతాం. పోయి పొయ్యమన్నాడు సాయన పూర్తి. వీడు ఒక డౌట్ గాడు, ఏ చేసినా డౌట్ క్రియేట్ చేస్తాడు. డౌట్ ఉడకాలే ఉంది అది పప్పు. పెట్టు బాబే ఒక పని చేయి. యో ఏంది పక్క పోయి చెమ్మక్క ఆకుపోను. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది అంటే ఈ హలీం మొత్తం ఏదైతే కుకింగ్ వీడియో ఉందో దాన్ని మొత్తంలా మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే చికెన్ వేసిందో అది మంచిగా ఉడకాలి, అది కావాలి. మళ్ళీ ఒకవేళ మీరు ట్రై చేస్తే మాత్రం బోన్లెస్ అనే ఆలోచనలు ఉంటే బోన్లెస్ అసలే ట్రై చేయకూరి, బోన్తోనే ట్రై అయ్యి. బోన్ ఉడకబెడితే బోన్లో అది ఉంటుంది పులుగు కర్రీగా ఉంటుంది చూడు, అది మొత్తం ముక్కలాగా పడుతుంది అన్నట్టు. ఓకే, సో మనం కూడా బోనే తీసుకొచ్చినాం, బోన్తోనే ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు చికెన్ అయితే మొత్తం ఉడకబెడదాం. చచ్చిపోతున్నాడు నువ్వు బోన్ అంటే తీసుకోపోతున్నట్టు ఇంటికి నైట్ తింటాడు, ఇప్పుడు తిన్నాడు.
మంచిగా గరం అయింది. ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఫస్ట్. ఇది ఓన్లీ చికెన్ ఉడకబెట్టనీకే. తర్వాత మనం చికెన్ని మంచిగా దంచిన తర్వాత అన్నీ మిక్స్ చేస్తాం కదా, అప్పుడు నెయ్యి కమ్ ఆయిల్ పోసుకొని మిక్స్ చేయాలి. నూనె వచ్చేసి గరం అయితే అయింది కదా, ఇప్పుడు దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేస్తున్నా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సాజీరా, మిరియాలు, చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, నువ్వులు అండ్ ఈ బిర్యానీ ఆకైతే వేస్తున్నాము. దీన్ని మొత్తాన్ని నూనెలో మంచిగా కొద్దిగా వేపినట్టు వేద్దాం. ఆ తర్వాత చికెన్ అయితే వేద్దాం. ఈ 4 కిలోల చికెన్ని మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే కుక్కర్ ఉడకబెడదాం అనుకున్నాం. కుక్కర్ అయితే మంచిగా ఉడుకుతుంది. కాకపోతే కుకింగ్ వీడియో తీసిన ఫీల్ రాదు, ఆ వైబ్ రాదు, ఏదో వండుతున్నామని చెప్పేసి. సో అందు గురించి ఏం చేస్తున్నాము అంటే అండల్నే మంచిగా ఉడకబెడుతున్నాము. ఇది మస్తు బందం ఉంటుంది, బందోబస్తు ఉడుకుతుంది. కుక్కర్ ఉడికిన దానికంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు, కాకపోతే దానికంటే మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు చికెన్ మొత్తాన్ని దీంట్లో వేస్తున్నాయి. మా అంటే ఇట్లా ఉప్పు కారం వేసి ఉడకబెట్టి కూర వండుకొని తినండి కదా. ఆలిమాన్ చికెన్ మొత్తం ఖరాబ్ అవుతామని చూస్తారు. బాబాయ్ అని బాగా ఏంటంటే కూర వండుకొని మంచిగా కడుపుండా తిందామని ఉన్నది వానికి. మాకేమో హలీం తయారు చేద్దామని ఉన్నది. తినబుద్దిగా చక్క హలీం ఇట్లా కూర ఎప్పుడైనా ఉండొచ్చు, హలీం ఉండరాదు. లేవారా మళ్ళీ రంజాన్ పండుగ స్పెషల్ ఉంటుంది, అది మన సొంతగా కడతాం. ఈ చికెన్ మొత్తం ఎట్లు ఉడకాలంటే ఈ చికెన్లకి ఎంచి మనం బొక్కలు సపరేట్ చేయగలగాలి, అట్లు ఉడకాలి. ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. వాసన అయితే మస్తు వస్తుంది. 3 కోలం కోసినాం కదా, దాంట్లో 3 లివర్లు, 3 గుండెకాయలు, 3 ఉలవకాయలు అయితే వచ్చినాయి అన్నట్టు. సో అవిటిని అలానే చేద్దామంటే మన వాళ్ళు వద్దు, ఫ్రై చేద్దామని అంటారు. సో అందు గురించి వాళ్ళు వేసినాయి కొన్ని అలా పడ్డే తీసుకొస్తున్నాడు. కొన్ని వేయలేదు, ఇవేమో డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు అప్పటి నుంచి ఏదో డైలాగ్ చెప్పుకుంటా చంపుతాడు. ఏందిగా కాదు వాడు చిన్నదానికి అన్ని వేద్దాం అన్ని వేద్దాం అంటున్నాడు. బారాన కొడుకు చారాన మసాలా, చారాన మసాలా కాదు, చారాన కొడుకు బారాన ఏమన్నాడు పెళ్లి చేసుకోడు, ఏమనంటే పెళ్లి చేసుకోడు. ఇది ఒక్కొక్క తీరుగా వేస్తారు. ఎట్లా అంటే ఫస్ట్ కొందరు ఏం చేస్తారంటే ఉడకక ముందుకే వాళ్ళు వేసి ఉడకబెడతారు. కొందరు ఏం చేస్తారంటే ఉడికినాక వేస్తారు. సగం సగం ఉడికింది కదా ఇప్పుడు వేస్తున్నాం మేము కారపొడి, ఉప్పు, పసుపు. కానీ ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు. చికెన్ ఉడక వరకు కొద్దిగా టైం పట్టేటట్టున్నది. సో అందు గురించి మనలో ఏం చేస్తున్నారు అంటే మన స్టూడియో కారపొడి కావాలి కదా వంటకాలు ఉన్నప్పుడు, దానికి దేనికి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చినాము. అవి తొడిమేలు తిస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి తెచ్చి నచ్చ చెప్పలేను ఫస్ట్ ఇక సేమ్ ఆయన లెక్క ఉంటాయి. అయితే ఉల్లిగడ్డలు గోలుతున్నా మీద మీద ఏనికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి ఎంచని బొక్కలను సపరేట్ చేయాలి, ముక్కలను సపరేట్ చేయాలి. సో ఇప్పుడు దీని మీకు అయితే దించుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే మనం తెచ్చిన చికెన్ మొత్తం ఇక్కడ ఉడికి దీంట్లో అవుతున్నది. దీంట్లోకి ఏం చేయని బొక్కలను సపరేట్ అయితే చేస్తున్నాము. మనకు కావాల్సింది ఓన్లీ మెత్తడి ముక్క మాత్రమే. ఆ బొక్కలను సపరేట్ చేసుకొని, బొక్కలు మాత్రమే కాదు ఇంకా చెక్కలు అవటి ఒకటి వేసినాం కదా, అవిటిని కూడా మనం సపరేట్ చేసుకోవాలి. సో ఇవన్నిటిని ఆ తర్వాత మెత్తగా దంచాలి. సో ఫస్ట్ దీనికి బొక్కలని తీసేస్తున్నాం. ఆల్మోస్ట్ బొక్కలన్నింటినీ సపరేట్ చేసిన. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ చికెన్ మొత్తాన్ని మంచిగా మెత్తగా దంచుతున్నా. ఇది మెత్తగా కాగానే లోపలికి ఇంకా చిన్న చిన్న బొక్కలు అవటి కూడా మిగిలిపోయి ఉంటాయి, అవి కూడా సపరేట్ చేద్దాం. ఆ తర్వాత చికెన్ మిక్సింగ్ ప్రొసీజర్ ఏదవుతుందో స్టార్ట్ చేద్దాం. చికెను ప్లస్ మనోడు పప్పు గిన మొత్తం
ఉడకబెట్టిండు కదా దాన్ని దీన్ని పెరుగు నెయ్యి అన్నీ మిక్స్ చేసి ఒక దగ్గర ఫైనల్ చికెన్ హలీం అయితే తయారు చేద్దాం. బాబాయ్ వాళ్ళ ఇంటికాడికి రోకల బండ తెచ్చిండు. వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు దీంతో. సగం అయితేనే గట్ల అయితే ఇంకా మొత్తం అయితే ఇంకెట్లుండవు. ఇక ఆ పర్రి వచ్చి నన్ను ఉడితేనే వచ్చినావు ఒకసారి రుబ్బియాలి అటు దింపు ఒకసారి రోకల బండ. చికెన్ మొత్తం ఇగో దంచి 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 ఎట్లా చేసినాము చూడరు. మొత్తం ఇట్లా మెత్తగా చేసిన పీస్ హలీం ఎట్లుంటుందో అట్లా అయింది. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకబెట్టుకుంటా అన్నీ మిక్స్ చేసి మంచిగా దంచాలి ఇంకా బాగా షేప్. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది. మిక్సింగ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసినాము. కొద్దిగంత నెయ్యి కొద్దిగంత నూనె పోసి మిక్స్ చేద్దాం. పచ్చివాసన మొత్తం పోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో గోధుమ రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఆ గోధుమ రవ్వ మొత్తం ఇప్పుడు దీంట్లో వేద్దాం. మంచిగా ఉడికేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనము పప్పులు అన్నిటిని మిక్స్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టుకున్న పప్పును అయితే ఇంట్లో వేస్తున్నాం. మేరా నువ్వేం చేస్తావో తెలియదు. పప్పు ఉందా మొత్తం, అది మొత్తం మెత్తగా కావాలి. ఇప్పుడు ఘోరం వస్తుంది. బాబాయ్ పప్పులు కలిపిపోతాడు. బాగా వాడకట్టుకు వలి పని అయినా కానీ బాబాయ్ కలుపుతాడు పప్పు. ఇంకా బాబాయ్ పులిహోర కలుపుట్లా పప్పు కలుపుట్లా ఫస్ట్, కానీ పెళ్ళి అవుతలేదు. ఇప్పుడు వచ్చేసి ఏమేస్తున్నాం అంటే చికెన్ ఇప్పుడే పుదీనా కొత్తిమీర కారపొడి బండి అవుతుంది భయ్యా. ఎప్పుడెప్పుడు దంచాలి ఎప్పుడెప్పుడు దంచాలాడు కదా అడగంటుందండి. మళ్ళీ తగినంత ఉప్పు దవనం పడుతుంది. కారపొడి ఎక్కువ కారపొడి తక్కువ పడుతుంది. పెరుగు నెక్స్ట్ పెరుగు జీవన్ ఫేవరెట్ పెరుగు. అంటే బాబాయ్ కనబడతలేడు. అంటే నేను ఇప్పుడు బాబాయ్ పాలు తాగని తాగింది కదా, అట్లా పెరుగు కూడా తాగుతాడు బాబాయ్. బాబాయ్ కూడా ఆయన చాలేదు. దాంతరా ఇక నెయ్యి 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 ఏమన్నా మిరపకాయలు మిరపకాయలు మర్చిపోయారు. మిరపకాయలు మీద పడుతుంది. ఏరా దంచు దంచడానికి ఇట్లా మనిషికి తీసుకుందాం. బాబాయ్ క్యాన్సల్. అది పెరుగు మొత్తం పక్క కానీ మొత్తం మీద తీసుకుంది. మీద మీద చికెన్ ఉన్నది బాబాయ్, అన్ని మిక్స్ అయితేనే హలీం. మేనత్త కూతురా బాబాయ్ మేనత కూతురు లేకుండా వాడే మేనత కూతురు అనుకున్నా. ఇది మొత్తం ఒక్క దగ్గరికి అయింది కదా, ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయింది. ఇదే హలీం. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆవుదాన్ని మొత్తం ఇట్లా అది కావాలి, నీళ్ళు కావాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లో గడికొకసారి నెయ్యి పోసుకుంటా, నెయ్యి మొత్తం పైనకి వచ్చేదాకా రుబ్బుతూనే ఉండాలి. అదే పని. లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ మనం మిక్స్ చేయబోయేది ఏంటిది అంటే చికెన్ వండినప్పుడు దాంట్లో కొన్ని వాటర్ ఉంటే సైడ్కి పెట్టినాం కదా, ఆ వాటర్ అయితే వస్తుంది. వాటర్ ముక్కలు అవుతుంది కాబట్టి వాటర్ అనేది అది. దంచు బాబాయ్ దంచు దంచు తిందామనుకున్నా. ఇప్పుడు కరెక్ట్ లుక్ వచ్చింది, హలీం లుక్. ఇవరి దాకా లోకల్ రోళ్ళు అవటి ఒకటి చూసారు మీరు, పిండి గిన్నె అవటి ఒకటి రుబ్బు రోలు ఇంపోర్టెడ్ ఫ్రమ్ తమిళనాడు. చలో మన దగ్గర బాగుంటాయి మరి, రుబ్బుతూనే ఉంటుంది. తమిళనాడులో హలీం తింటారా? తింటారు.
అదేం పాపం వీడు మనం అడిగినప్పుడు అదే ఇట్లా చెప్పేవారు కదా వీడు తమిళనాడు అనుకుంటారు అందరిగా. హలీం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మేము పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాము. కొద్దిగా టేస్ట్ చేసినాం. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. ఇప్పుడు ఎక్కువ క్వాలిటీగా తింటాం. చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. రశేఖర్ చెప్తాం. మంచిగా ఇట్లా నిమ్మకాయ వండుకొని ఒక చెంచా తీసుకొని సూపర్ ఉంది టేస్ట్. మేము ఒకసారి వరకు ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి తెప్పించినాము. అప్పుడు అంతగా టేస్ట్ మంచిగా లేకుండే, కానీ ఇవాళ మాత్రం టేస్ట్ సూపర్ అయింది. పెద్ద బయట నేను నమాజ్కి పోయి వచ్చినాక తింటా. పోయినా మరి టైం అయింది ఎత్తారా పోయితా వాడు నమాజ్ పోతుండు. నమాజ్ వేసినాక అరే మత్తు ముందు ఎట్లా అన్ని అదేమో తొందరరా కొబ్బక పెట్టుకొని పోతా. తర్వాత మింగు నమాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్. నాకు మాత్రం మస్తు సేమ్ బయట ఎట్లుంటో అట్లున్నది, మస్తున్నది. ఓకే సూపర్. మస్తుంది. నాకు కన్ఫర్మేషన్ లేకుండా అలీం టేస్ట్ అసలు ప్రాపర్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి, కానీ నిజం చెప్తున్నా అప్పుడు అలీం తయారు చేసినప్పుడు నువ్వు ఉన్నావారా? తాతయ్య ఉన్నాడు అప్పుడు. అప్పుడు అంత టేస్ట్ మంచిగా లేకుండా కదా, కానీ ఇవాళ టేస్ట్ మాత్రం సూపర్ అయింది. అప్పుడు తాత ఉండే, తాత తిన్నాడు. ఇప్పుడు తాత ప్లేస్లో కూర్చొని పని ఆడ తింటుండే. అప్పుడు నేను కూడా ఉన్నా తాత ఉన్నప్పుడు. అయితే జింగడు. సో స్టూల్ ఉందారా? తాత స్టూల్ మీద కూర్చుండే. టేస్ట్ మాత్రం మస్తు అయింది. బయట మా ఫ్రెండ్స్ తోటి హోటల్లో తిన్నా, దానికన్నా డబల్ అయింది. మస్తు ఉంది. ఫోటోలు అమ్మరు గారు ఇది ఎందుకు అమ్మారు? బాబాయ్ ఎప్పుడు ఓడిపక్క పడి ఉనుకొని తింటా అన్నట్టు. ఒకసారి ఛాలెంజ్ చేసినాము, అది ఒకసారి అది తినలే ఓడిపోయినా మొత్తం. ఇప్పుడు ఇది పెడితే నేనే వెళ్తా, అట్లా మంచిగా ఉంది. సూపర్ ఉంది. అంటే అంత ఫాస్ట్ తింటావా లేకపోతే? ఫాస్ట్ తింటా, టేస్ట్ మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. సో మొత్తానికి గాయస్ ఇది మేము తయారు చేసిన చికెన్ హలీం. చాలా అంటే చాలా టేస్టీగా అయితే అయింది. అబ్బాస్ గారు మళ్ళీ వచ్చి తీసుకోపోతారట. మేము కూడా మంచిగా ప్యాక్ చేసుకొని ఇంటికైతే తీసుకుపోతాం. టేస్ట్ మాత్రం ఏదేమైనా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే అయింది. మీరు కూడా ఒకసారి ట్రై అయ్యారు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.